కమల్ హాసన్ కు యాక్టింగ్ తెలియదంటే, విరాట్ కోహ్లీకి క్రికెట్ ఆడరాదంటే, అంబానీకి బిజినెస్ చేయరాదంటే, రాజమౌళికి గ్రాఫిక్స్ తెలియదంటే, బాలయ్య బాబుకు తొడగొట్టరాదంటే, విజయ్ మాల్యాకు బ్యాంకుల గురించి ఎరకలేదంటే, మోడీ సార్ కు రాజకీయాలు అర్థం కావంటే ఎట్లుంటదో తిట్ల భాష మంచిది కాదని మన గౌరవ కేసీఆర్ సార్ మాట్లాడితే అట్లుంటదిలే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నది, ఇప్పుడు ఏమంటుంది మీరేనుండ్రి. మరి పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? కానీ ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భములన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? నీ మెడలు వంచులుగా ఇరుస్తాం, నీ మెడలు 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త. మేము ఎంతమంది ఉన్నాం, మేము నలుసు కూడా మీరు నష్టం కూడా మిగిలారు. దాని ఫామ్ హౌస్ గా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నామేమో. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 వెళ్ళి చీరేస్తాం. కొనవు అని చెప్పి రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు? చాతగాని దద్దమ్మ, దరిద్రులు, బుట్ట చోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు, సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు, సిగ్గు లజ్జ ఏమని ఉంటే మేము ప్రిపేర్ అయ్యి రాలే, మరి పీకదందుకు వచ్చినావా? అంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు ఏం పీకదందుకు పోతాను? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు పిసగాడి కొడుకు అంటే వాడు సిగ్గుపడాలా? పిసగాడి కొడుకే అంటున్నాను నేను. మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి. అరే ఏమరుస్తారా భయ్, బేకూఫ్ కాలన్నారు మీరు. బుద్ధిలే సార్, సిగ్గాన్ని ఉండాలి, ఇజ్జతాన్ని ఉండాలి. దరిద్రపు గాడిదలు ఎక్కడి నుంచి పుట్టినారు ఈ తెలంగాణలో? మీ బతుకులు చెడా, అయ్యో బతుకులా. కొడకల్లారా, ఎవడన్నా టచ్ చేసి చూడండి, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే.